ఇక మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే మంత్రులు సమీక్షలు నిర్వహించిన సింగూరు మరమ్మత్తు పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి? కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో రాబోయే రోజుల్లో సాగునీటి ప్రణాళికపై అధికారులు రైతులకు ఏమైనా భరోసా ఇస్తున్నారా అన్న దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఒక ఉంటుంది. ఏదైతే రైతులు తమ పంటను పండించుకొని వర్షాకాలంలో కాబట్టి చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా ఆంధ్ర నియోజకవర్గంలో పూర్తి స్థాయినటువంటి గ్రామం నుండి కూడా కేవలం సింగూరు నుంచి వచ్చినటువంటి అవి పంటలు పండించడం కనిపిస్తుంది. కానీ గతంలో కూర్చున్నటువంటి వాహన కారణంగా గత ఏడాది డ్యామ్ డ్యామ్ జరిగింది. అయితే నిర్లక్ష్యం వహిస్తామని చెప్పచ్చు. డ్యామ్ యొక్క మరమ్మతులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 20% మాత్రమే పనులు మాత్రమే పూర్తయి రిపీట్మెంట్ మాత్రం ఏదైతే 20% రిపీట్మెంట్ మాత్రం అది కుడివైపు సంబంధించిన కాలువైపు కేవలం 40 మీటర్ల మట్టి మాత్రం పోయేది జరిగింది. ఎడమ వైపు సంబంధించినటువంటి వైపు కేవలం 70 మీటర్ల మట్టుకు అంటే 70 మీటర్ల మట్టుకు మాత్రమే మట్టిని దగ్గర బీటలు కూడా పూర్తి స్థాయిలో మరస్ చేయాల్సి ఉంటుంది. గేట్ సమీపంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు కట్టకుండా దాదాపు 3 కిలోమీటర్ల పూర్తి కంప్లీట్ చేయలేకపోయినారు. కాబట్టి ఏదైతే దిగువ ప్రాంతం పంపిణీ ఏమాత్రం ఖచ్చితంగా డ్యామ్ తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికీ అధికారులు గమనించి సింగిల్ ప్రాజెక్ట్ కేవలం 5 టీఎంసీ కన్నా తక్కువనే ఉంది. దానికి సామర్థ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వాతావరణం అనుకూలించి వర్షాలు కూర్చోక ఖచ్చితంగా సింగిల్ ప్రాజెక్ట్ అనేది ఒక ఎక్కువ స్థాయికి సామర్థ్యం కలిగినది. కాబట్టి తద్వారా దిగుతాయి అనేక 40,000 ఎకరాల పైన పంటలు పండించుకునే రైతులు కావాలి. అధికారులు కానివ్వండి, మంత్రులు సమస్యలు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ సంవత్సరం రైతులకు నీరు అందుతున్నది అనేది ఒక ప్రసాదకరంగా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ యాదగిరి గౌడ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.